డెవలవర్నుడు దర్శనం మన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు తెలియపరుస్తున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ డెవలవర్నుడు దర్శనం మన ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమము ప్రారంభించి సంవత్సరం పూర్తి చేసుకొని ఉన్నాం. దేవుని కృపను బట్టి 2వ సంవత్సరంలో ప్రవేశించడం జరిగింది. గత సంవత్సరం అంతా కూడా చూసినట్లయితే దేవుడు అనేకమైన అద్భుతమైన కార్యాలు మరి టీవీ యొక్క వర్తమానాల ద్వారా చేసినట్లుగా అనేక మంది ఫోన్ల ద్వారా తెలియపరిచారు. ఎంతోమంది ఎన్నో రకాలుగా ఆదరణ లేని వారిని ఆదరించేటువంటి వాళ్ళు దేవుని యొక్క వాక్యముగా దేవుడు వారితో మాట్లాడినట్లుగా ఫోన్లు చేశారు. ఎంతోమంది ఎన్నో సమస్యలతో బాధపడుతున్నటువంటి వారి నిమిత్తం ప్రార్థన చేయగా సమస్యల నుండి విడుదల అయినట్లుగా మరి ఫోన్ ద్వారా తెలియపరిచారు. అలాగే అనేక విధాలుగా బలహీనతగా ఉన్నప్పుడు ఆ బలహీనత నుండి విడిపించబడడానికి ప్రార్థన కోరినప్పుడు ఆ బలహీనత నుండి కూడా దేవుడు విడిపించినట్లుగా ఫోన్ ద్వారా తెలియపరిచారు. అలాగే అనేక మంది చూసినట్లయితే కనుక మరి దేవుని యొక్క ఆత్మ సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎంతగా మేము బలపరచబడ్డామని చాలామంది కూడా చూసినట్లయితే కానీ ఫోన్ల ద్వారా తెలియపరిచారు. అలాగా మరి 2013 సంవత్సరము నవంబర్ నెల మొదటి శుక్రవారం నుంచి మరి ఈ రోజు వరకు కూడా చూసినట్లయితే దేవుడు మరి అనేకమైన వర్తమానాలు మరి టీవీ ద్వారా చెప్పడం జరిగింది. చెప్పినటువంటి టీవీ ద్వారా మరి వర్తమానం అందించినప్పుడు వర్తమానాల ద్వారా అనేకమైన వారు మరి అనేక కుటుంబాలు అనేకమైన జీవితాలు కూడా ఆశీర్వదించబడినట్లుగా మరి మేము చూస్తూనే ఉన్నాం. చాలామంది కూడా చూసినట్లయితే కానీ చాలా రకాలుగా మరి చూసినట్లయితే వారి జీవితాల్లో మరి ఎన్నో సమస్యలతో బాధలతో సతమతమైపోతుండేవారు, దయ్యం చేత పీడించబడుతుండేవారు, అలాగే మంచం మీద లేకుండా ఉన్నటువంటి బలహీన వారిని ప్రార్థన ద్వారా కేవలము ఫోన్తో ప్రార్థన చేయడం ద్వారా మాత్రమే వారు చూసినట్లయితే ఎంతగా మేలు పొందుకున్నట్లుగా అనేక మంది సాక్ష్యాలు తెలియపరిచారు. కాబట్టి దేవుడు ఎంతగానో మరి మా పక్షాన ఉండి అద్భుతంగా చూసినట్లయితే దేవుడు తన కృపను బట్టి మరి ఈ యొక్క టీవీ పరిచర్యను ఆశీర్వాదకరం ముందు కొనసాగిస్తున్నారు. ఒక సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో ప్రవేశింపజేసిన ఆ దేవునికి ఎంతగానో కృతజ్ఞతగా మరి కలిగి ఉన్నాము. అది మాత్రమే కాదు కానీ మరి గత సంవత్సరం అంతా కూడా అనేక మంది మరి టీవీ వాక్యం ద్వారా బలపరచబడినటువంటి వారందరూ కూడా మరి వారిని బట్టి కూడా ఎంతగానో దేవుని చూస్తూ మరి ఎవరైతే కానీ దౌలవరం దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్నా వారందరూ కూడా మరి యేసుక్రీస్తు పరిశుద్ధనామమున మరొకసారి అందరూ కూడా వందనాలు తెలియపరుస్తున్నాం. దేవుడు వచ్చినటువంటి మరి తరుణాన్ని సద్వినియోగపరుచుకొని మేము ముందు కొనసాగుతున్నప్పుడు అసలు నా జీవితం ఏమైనదో మరి నేను ఎలా ప్రభుత్వం నడిపించబడ్డానో ఎలాగ నేను మారు మనసు పొంది మరి యేసుక్రీస్తుని వెంబడించానో అవన్నీ కూడా సాక్ష్యం చెప్పాలని నాకు ఆశతో నేను మరి ఈ యొక్క సంవత్సరంలోని మరి నూతన సంవత్సరం అనగా చూసినట్లయితే కనుక మరి ఈ యొక్క దౌలవరం దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం ప్రారంభించిన 2వ సంవత్సరంలో మరి మొట్టమొదటి చూసినట్లయితే కనుక ఈ యొక్క నవంబర్ నెల 7వ తారీఖుని ఏర్పాటు చేసినటువంటి యొక్క మరి టీవీ యొక్క తన వాక్య నిమిత్తం సాక్ష్యం చెప్పాలని ఆశించినప్పుడు దేవుడు ద్వారం తెరిస్తారు. కాబట్టి నా సాక్ష్యాన్ని మీ అందరూ తెలియపరచాలని అనుకుంటున్నాను కనుక మీరు అందరూ కూడా మరి శ్రద్ధగా వినాలని మరొకసారి ఇవ్వడమే తెలియపరుస్తున్నాం. నా సాక్ష్యం ఏమైనదో అని కూడా మీరు తెలుసుకొని నా వాళ్ళు ఎంతమంది పతనం అయిపోతున్న వారి జీవితాలను తిరిగి కట్టిన ప్రభువైన యేసుక్రీస్తుకి మరి లోబడి ఉండి మరి వారు మరి పరిపూర్ణంగా దేవుళ్ళు ఎదిగితే మరి నా వంటి ఆశీర్వాదం వారు కూడా పొందుకుంటారని ఖచ్చితంగా చెప్పగలను. కాబట్టి నా సాక్ష్యాన్ని తెలియపరుస్తున్నాను. పరిపూర్ణంగా మీరు టీవీ దగ్గర కూర్చొని జాగ్రత్తగా మరి సాక్ష్యం వినాలని మరొకసారి ఇవ్వడం మేము తెలియపరుస్తున్నాము. చిన్న వాక్యాన్ని మరి చూపించి తర్వాత నేను ప్రాథమిక సాక్ష్యాన్ని ముందుకి నడిపిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గూర్చి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, జీవము కలిగిన మా ప్రభువా, మరొకసారి మీకు వందనాలు. పరిశుద్ధాత్మ దేవుడా, ఈరోజు ఇదిగో తండ్రి ఏర్పాటు చేసిన సమయాన్ని బట్టి ఇదిగో తండ్రి దౌలవరం దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమము ఇక సంవత్సరం పూర్తి చేసుకొని 2వ సంవత్సరంలో ప్రవేశించడానికి మాకు సహాయం చేసి ఉన్నావు. కాబట్టి తండ్రి నాయన ఈ యొక్క తండ్రి 2వ సంవత్సరం మొట్టమొదటి నాయన కార్యక్రమానికి ప్రభా సాక్ష్యం తెలియపరచాలని ఆశించినప్పుడు మీ ద్వారం చేసి ప్రభా ఇదిగో తండ్రి నాతో ఉన్నందుకు మీకు వందనాలు. నా యొక్క తండ్రి జీవితాన్ని మార్చిన దేవుడవు కనుక ప్రభు నా బతుకుని మార్చిన దేవుడవు కనుక తండ్రి అనేకమైన వారు చూస్తుండగా నాయన మాటలు వింటుండగా తండ్రి వారు కూడా పరివర్తన చెంది ప్రభా ఇదిగో నిజమైన దేవుడిని మిమ్మల్ని వెంబడించి ప్రభా మీతో కలిసి సహవాసం చేయడానికి సిద్ధపడతండి. సాక్ష్యం నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే తన వీళ్ళందరూ కూడా చూసేటువంటి వారు, అందరూ టీవీ చూసేటువంటి వారు అందరూ కూడా పరిపూర్ణంగా సాక్ష్యం ఉండడానికి వారి హృదయాలు తెరమని తండ్రి మీరు మహిమ గంధ ప్రభావాన్ని పొందుకోమని సాక్ష్యం పరిపూర్ణ నేర్పించడానికి తెలియపరచడానికి తన రీతిగా నాకు జ్ఞానమును జ్ఞాపకశక్తులను వేయించమని యేసు ప్రభు పేడ ప్రార్థించి ఓడుకొస్తున్నాను మా తండ్రి. ఆమెన్.
మరి దేవుని యొక్క మహాకృపను బట్టి ఏర్పాటు చేయబడిన సమయ సాక్ష్యాన్ని నేను తెలియపరుస్తున్నాను. మరి ప్రభువునందు ప్రియమైన ధవళవనుడు దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి మీకు వందనాలు తెలియపరుస్తున్న సాక్ష్యాన్ని మీకు తెలియపరుస్తున్నాను. నా పూర్తి పేరు తేడా రఘు. జన్మస్థలము పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ప్రాంతము. అంటే పాలకొల్లులో నేను జన్మించి అక్కడే పుట్టి పెరిగి నా జీవితాన్ని కొనసాగించేటువంటి వాడిని. నేను హిందూ కుటుంబంలో జన్మించాను. నేను మరి పద్మశాలి కులానికి చెందినటువంటి వాడిని. కాబట్టి నా చిన్నతనం నుండి కూడా నేను హిందూ సాంప్రదాయ ప్రకారం జీవిస్తూ అనేక తీర్థయాత్రలకు వెళుతూ అనేకమైన దేవుళ్ళను ఆరాధన చేస్తూ నా జీవితం కొనసాగించేవాడిని. చాలా భక్తి శ్రద్ధలతో నా జీవితం కొనసాగించేవాడిని. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా చూసారు, మేము పద్మశాలి అన్నప్పుడు ఇందులో 2 మతాలు ఉంటాయి. ఒకటి శివమతం, రెండోది వైష్ణవ మతము. మాది వైష్ణవ మతం గురించి మేము ప్రతి సంవత్సరం కూడా పెద్దలతో వెళ్ళి అక్కడ మొక్కుబడులు చెల్లించుకొని వచ్చేటువంటి వాళ్ళు. మా కుటుంబం అంతా కూడా చిన్నతనం నుండి కూడా విగ్రహారాధన సంబంధమైన జీవితం జీవించి విగ్రహారాధన చేస్తూ మా జీవితం కొనసాగించేటువంటి పరిస్థితి కలిగేది. కాబట్టి మా తండ్రి గారు చూసినట్లయితే 6 సంతానము, నేను పెద్దవాడిని. నేను చూసినట్లయితే 10వ తరగతి వరకు కూడా నేను చదువుకున్న తర్వాత గమనించలేదు, అంతవరకు నేను చదివాను. నా తర్వాత ఇద్దరు మరి చూసిన తమ్ముడు, తర్వాత 3 చెల్లెలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా గమనించిన చదువులు మరి ముందు కొనసాగిన వారు. ఆ పరిస్థితులు చూసినట్లయితే కానీ నేను ఒకే సమాన జీవితం జీవించి చిన్నతనం నుండి కూడా చూసిన భక్తి శ్రద్ధలతో జీవితాన్ని కొనసాగించేవాడిని. గమనించిన చిన్నతనంలో ఉన్న స్నేహితులు ఎవరంటే కనుక ఇప్పుడు వారి మంచి పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా చిన్నతనంలో స్నేహితులు. వారు సినీ పెళ్లికి సంబంధించిన వారు ఉన్నారు. నా యొక్క చూసినట్లయితే కనుక మా ఫ్యామిలీ ఫ్రెండ్ కోడి రామకృష్ణ మరి చూసినట్లయితే మా ఫ్యామిలీ ఫ్రెండ్. మరి నాతో కూడా మా అన్నయ్యగా మేము చూసుకుని మేమందరూ కూడా ఒక చోట ఉండేవాళ్ళం. అలా సినిమాకు చూసిన మాటలు రచించేటువంటి చింతపల్లి రమణ కూడా నా ఫ్రెండ్. అలా చిన్నప్పుడు డైరెక్షన్ చేసినటువంటి ఏఆర్కే మోహన్ కూడా నా ఫ్రెండ్. అలా సారికి శ్రీరామచంద్రమూర్తి అని ఇలాగ చాలా మందికి చూసినట్లయితే సినీ ఫీల్డ్ సంబంధించిన వాళ్ళందరూ చిన్నతనంలో మేమందరం కూడా కలిసి ఒకే చోట ఉండేవాళ్ళము. అలాగే ఒకే చోట మేము పెరిగిన వాళ్ళము. ఒకేసారి మేమందరం సహవాసంలో ముందు కొనసాగుతుండే వాళ్ళము. వారు గమనించండి, 10వ తరగతి క్లాస్కి వచ్చేటప్పటికి వాళ్ళందరూ కూడా చూసినట్లయితే కనుక పాలకొల్లు విడిచిపెట్టి మద్రాసు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేసి మొత్తానికి వారు మద్రాసు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు నేను ఒక్కనే మాత్రం అక్కడ పాలకొల్లు ప్రాంతంలో ఉండిపోతే నాకు వెనక ముందుగా స్నేహితులు ఏంటి వారు ఎవరు కూడా లేరు. ఆ పరిస్థితుల్లో నువ్వు కూడా ఎక్కడెందుకు నువ్వు మద్రాసు పంపం చేస్తామని మా నాన్నగారు ఆలోచన చేశారు. చూస్తే మద్రాసులో ఎవరున్నారని చెప్పి మా మేనమామ అయినటువంటి మరి బాబూరు అనేది మీసాల బాబూరు అని ఆయన ఉండేవాడు. సినిమా యాక్టర్కి బట్టలు కుట్టేవాడు. ఎవరంటే కృష్ణకి విజయ నిర్మల బట్టలు కుట్టేవాడు. కాబట్టి అతని దగ్గరికి వెళ్ళిపోతే విగ్గుల కంపెనీని పెడతానని చెప్పి ఉద్దేశంతో నన్ను అటు పంపించే ప్రయత్నం చేశారు. కానీ 10th క్లాస్ పూర్తి అయిపోయిన తర్వాత పంపించిన ప్రయత్నం చేసిన తర్వాత ఆ పంపించేటప్పుడు మరి ఎందుకు ఆటంకమైంది, మొత్తానికి అక్కడ ఆటంకపరచబడ్డది. నేను పాలకొల్లు ఉండిపోవడం జరిగింది. ఆ సమయంలో చూసినట్లయితే కనుక మా నాన్నగారు అడిగారు, మరి నీ ఫ్రెండ్స్ అందరూ కూడా అక్కడ అలగెళ్ళిపోయారు కాబట్టి నువ్వు ఒక్కడు అయిపోయావు, కాబట్టి నువ్వేం చేయదలుచుకున్నావు ఏంటి చెప్పని అన్నప్పుడు అప్పుడు చిన్న వయసు కాబట్టి నాది నేను స్కూటర్ మెకానిక్ పని చేసుకుంటానని చెప్పేసి మా నాన్నగారు చెప్పడం జరిగింది. అప్పుడు మా నాన్నగారి పరిచయం నాకు వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళి నన్ను స్కూటర్ మెకానిక్ పని చేసుకోవడానికి నాకు నేర్పించడానికి అక్కడ పెడతాం జరిగింది. అప్పుడు చూసినట్టు స్కూటర్ మెకానిక్ పని నేర్చుకునేటప్పటికి నాకు చూసినట్లయితే 10వ తరగతి అక్కడ పూర్తి అయిపోయిన తర్వాత స్కూటర్ మెకానిక్ పనిలో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత చూసినట్లయితే కనుక అక్కడి నుంచి చూసినట్లయితే పని నేర్చుకొని గమనించినట్లయితే కనుక 1980 సంవత్సరంలో నేను మెకానిక్ సెట్ పెట్టుకున్నాను. మెకానిక్ సెట్ నేను పెట్టుకోక ముందుగానే 1979లోనే నాకు వివాహం అయ్యింది. వివాహం అయిన తర్వాత చూసినట్లయితే కనుక మరి తర్వాత నేను మెకానిక్ సెట్ పెట్టుకోవడం జరిగింది. మెకానిక్ సెట్ పెట్టుకోవడం నాకు ఏ విధమైనటువంటి అలవాట్లు కానీ లేదా స్నేహితులు కానీ ఎవరు కూడా నాకు లేరు. అలా పరిస్థితుల్లో చక్కగా నేను పని చేసుకునేవాడిని. మరి చూసినట్లయితే కనుక చక్కగా పని చేసుకుని అనేక కస్టమర్లు వచ్చేవారు. చాలామంది కస్టమర్లు చక్కగా పని చేయించుకునేవారు, చక్కగా చాలా సంపాదించేవాడిని. అలా నా జీవితం సంతోషంగా ఆనందంగా ముందు కొనసాగుతున్నాను. నిజంగా నాకంటే మంచివాడు మరొకరు ఎవరు లేనట్టుగానే నా జీవితం కొనసాగించేవాడిని. దుర్వ్యసనానికి బానిస కాకుండా చక్కగా నా యొక్క ఇచ్చినటువంటి ఆ పనిని చేసుకుంటూ పగలు రాత్రి కూడా చేసుకుంటూ పనులు ముందు కొనసాగేవాడిని. అప్పుడు నాకు 2 పిల్లలు మగబిడ్డలు పుడతాం జరిగింది. ఆ 2 పిల్లలను కూడా చూసుకుంటూ భార్య పోషించుకుని ముందు కొనసాగేవాడిని. కానీ అనుకోని రీతిగా చూసినట్లయితే కనుక నాకు పైల్స్ అనేటువంటి బలహీనత ఏర్పరిపోయినప్పుడు దానివలన మరి చూసినట్లయితే కానీ మోసం బ్లడ్ పడేది. ఆ విషయంలో చూసినట్లయితే కానీ చాలా బలహీనం అయిపోయేది వాడిని. ఆడ పరిస్థితి చూసినట్లయితే కానీ సంగతి నా దగ్గరికి పని చేసుకునే వచ్చే కస్టమర్లకి వాళ్ళకి తెలిసి వాళ్ళు ఏం చేశారంటే కనుక మరి నువ్వు చేసే పని వేడి కాబట్టి దానివల్ల అలా జరుగుతుంది, కాబట్టి నువ్వు బీరు తాగితే కనుక నీ కూలింగ్ అవుతున్న ఉద్దేశంతో అని చెప్పి తెలియపరిచి నాకు ఏం చేశారంటే కనుక ఒక కస్టమర్ నాకు ఆ బీరుని పట్టించడం జరిగింది. ఆ బీరుని పట్టించిన తర్వాత చూసినట్లయితే కనుక ఆ బీరుని తాగుతూ
చక్కగా ఏం చేశాను కనుక ఒక రోజు గడిపాను. తర్వాత చూసినట్లయితే కనుక మళ్ళా చూసినట్లయితే మళ్ళీ వెళ్ళిపోయి ఒక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆయన తిరిగి వచ్చి మళ్ళీ మరి నన్ను బాడీకి రమ్మని చెప్పి అక్కడ ఏం చేశాడంటే మందు పట్టించడం జరిగింది. ఇలా చూసినట్లయితే కనుక సులువుగా స్థితిలో పెట్టే పాపంలోని నేను చాలా తేలిగ్గా పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత చూసినట్లయితే కనుక నా జీవితం అంతా కూడా ఇంకా తాగుడికి బానిస అయిపోయినట్టు జరిగిందని చూస్తున్నాం. అంటే ఒక చూసినట్లయితే కనుక మోటార్ మీద పని చేసుకుంటూ తాగుడికి బానిస అయిపోయి నా జీవితం అంతా కూడా వ్యర్థంగా పని చేసుకుని ఎందుకు పనికినటువంటి వాడిగా నా జీవితం ఉన్నట్లుగా నేను చెప్తూనే ఉన్నాను. కాబట్టి చెడు అలవాట్లకి నేను బానిస అయిపోయాను. చూసినట్లయితే చెట్టు పెట్టుకున్నప్పటికీ మరి ఆ చెట్టులో చూసేటువంటి పని చేయడానికి ఒక్కరు కూడా వచ్చేటువంటి వారు కాదు. అలా చూసినట్లయితే నా జీవితం అంతగా నాశనం చేసుకొని చూసినట్లయితే నాకు ఎప్పుడైతే కనుక ఈ యొక్క దుర్వ్యసన బానిస అయ్యానో అటువంటి పరిస్థితులు చూసినట్లయితే కనుక పగలనక రాత్రి అనగా మరి తాగుతూ తందనడితో తిరిగేవాడిని. అప్పుడు నాకు స్నేహితులు ఎక్కువైపోయారు. తర్వాత చూసినట్లయితే కనుక నేను రౌడీగా గోండాగా తిరిగి పాలకపట్నంలోని మరి సట్లు ఇప్పేసి నా ఇష్టానుసారంగా తిరిగేవాడిని. అంత రౌడీ గుండి చూసినట్లయితే కనుక గమనించినట్లయితే చాలా జీవితం అంతా కూడా చూసినట్లయితే తాగి రోడ్డు మీద పడిపోవడం జరిగేది. అలా మత్తుడినైపోయి రౌడీగా తిరిగేది జరిగేది. సారకోట్లో పడుకోవడం జరిగేది, తాడి చెట్ల కింద పడుకోవడం జరిగేది. ఇలా తాగుబోతుగా మాత్రం రాజమండ్రి పాలకొల్లంతా కూడా చూసినట్లయితే ముద్ర వేయడం జరిగింది. అంటే తాగుబోతారు కానీ నాతో కలిసి తాగిన వాళ్ళందరూ కూడా చూసినట్లయితే తాగుబోతారు కానీ ముద్ర వేశారు కానీ నన్ను చూసిన ఎవరు కూడా పట్టించుకునే వారు ఒక్కరు కూడా లేకుండా పోయారు. కాబట్టి నా జీవితం అంతా కూడా సంపాదించినంత కూడా సారాకి కష్టపడినంత కూడా కళ్ళు గీచి చూసినట్లయితే కనుక ప్రార్థనకు పగలనగా ఎల్లప్పుడూ కూడా దీవారాత్రులు ఉదయకాలం 9 గంటల నుంచి రాత్రి 1 గంట వరకు కూడా తాగుతూనే నా పని ఉండేది. నాకు ఒక భార్య ఉందని కానీ ఇద్దరు పిల్లలు ఉన్నారని కానీ ఏ మాత్రం ఆలోచన లేకుండా నా ఇష్టానుసారంగా రోడ్డు మీద తిరుగుతూ బెగారుగా తిరుగుతూ ఎందుకు పనిగా తాగుబోతుగా తిరుగుతూ ఈ లోకాన్ని శుభ్రంగా ఎంజాయ్ చేసుకుంటూ మనకి నా జీవితం కొనసాగించేవాడిని. వచ్చిన సంపాదన అంతా కూడా సారా ఖర్చు పెట్టేవాడిని. అలా చూసినట్లయితే కనుక పిల్లల దగ్గర ఉన్నారని చెప్పేసి వారు తినడానికి కనీసం తినిబండాలు కూడా తీసుకెళ్ళకుండా అంత భక్తితో జీవితం జీవించేటువంటి బతుకైపోయింది నాది. ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు. అందరూ కూడా సమస్తం కూడా విడిచిపెట్టడం జరిగింది. అలా భక్తితో చూసినట్లయితే కనుక ఇలాగ తాగుడు బానిస అయిపోయిన నా జీవితం చూసినట్లయితే అప్పుల పాలైపోయి నా బంధువుల చేత దూషించబడి నా తల్లిదండ్రుల చేత చూసి దూరం అయిపోయి నా అత్తవారి చేత దూషించబడి చేతి పని చేసుకోవడానికి స్కోర్న మెగని పని చేసుకోవడానికి ఒక్కరు కూడా కస్టమర్ లేక నా జీవితం సర్వనాశనం చేసుకొని ఉన్నాను. ఇలా పరిస్థితులు చూసినట్లయితే అంతా బాగొట్టుకొని బెకారికి రోడ్డు మీద తిరుగుతూ ఉండేవాడిని. ఇంట్లో ఏగల మోత తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు, ఉండడానికి ఇల్లు లేని పరిస్థితిలో ఉండి నిస్సాయ స్థితిలో ఉండి ఎందుకు పనికినటువంటి వాడిగానే నా జీవితాన్ని కొనసాగించేవాడిని. అలాంటి దుర్భరమైన పరిస్థితి ఏ మనుషులు కూడా రాకూడదని నేను ఎంతగానో కుమిలిపోతుండేవాడిని. ఎందుకంటే చేతుల పన్నుండి కూడా పట్టెడనం పిల్లల్ని పెట్టలేని పరిస్థితులు నా జీవితం అయిపోయింది. భార్య పెట్టలేని కూడా పోషించలేని పరిస్థితి నాకు అయిపోయింది. ఎంత ప్రయాసపడినప్పుడు కూడా ఒక్క కస్టమర్ కూడా వచ్చి పని చేసుకోవడానికి వచ్చే అవకాశం లేని పరిస్థితిలో అయిపోయింది. ఆఖరి తల్లిదండ్రులకు, అత్తమామలకు, స్నేహితులకు, నా బంధువులకు అందరికీ దూరం ఆఖరి నా భార్య పిల్లలు కూడా సైతం కూడా నన్ను విడిచిపెట్టి వంటవాణి చేసి వారి యథా ప్రకారం వాళ్ళు అమ్మగారిని రాజమండ్రి ప్రాంతానికి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా నా పరిస్థితి చూసినట్టు ఒక్కడనే అయిపోయాను. ఏంటంటే ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు. నా అనేటువంటి వారు ఎవరు కూడా లేరు. అందరూ కూడా నన్ను విడిచిపెట్టినప్పుడు నన్ను ఎవరైనా చూసినట్లయితే తాగుబోతులు ముద్ర వేశారు. పాలకొల్లో ఏదైనా ఒక కార్యం జరగాలంటే కనుక రౌడీగా ముందుకు వెళ్ళిపోవాలంటే కన్నా ముందు పోయితే వెళ్ళిపోయి వారి మీద గొడవ పెట్టుకుంటానని ఉద్దేశం కలిగేటట్టుగా అంతవరకు పేరు సంపాదన చేసుకొని చెడ్డవాడికి పేరు సంపాదించుకొని నా జీవితం అంతా కూడా సర్వనాశనం చేసుకొని ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఒక దినాన్ని చూసినట్లయితే కనుక అలా ఉండి ఇంకా చేతిలో పన్నుండి కూడా ఎవరు కూడా కస్టమర్ పని చేసుకొని రాకపోవడం వలన ఇంకా నా జీవితం ఎందుకు వ్యర్థం అని చెప్పేసి ఆలోచన చేసి ఇంకా నేను కానీ నా పిల్లలు కానీ నా భార్యకి బతకడానికి ఎంత మాత్రం కూడా మంచిది కాదు నాకు ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఏంటి ఆ నిర్ణయం చూసినట్లయితే కనుక ఇక దిక్కుతోస పరిస్థితుల్లో ఉండి అయ్యమైన పరిస్థితుల్లో ఉండి మరి ఈ లోకంలో మన జీవించడానికి చనిపోవడం మేలు అని చెప్పే ఉద్దేశంతో ఒక నిర్ణయానికి రావడం జరిగింది. నేను నా భార్య ఇద్దరు పిల్లలు కూడా కలిసి ఇంకా చనిపోవాలి, ఇంకా లాభం లేదని ఉద్దేశంతో ఏం చేశానంటే కనుక మరి మనం చనిపోతాం, ఇంకా లాభం లేదు, లోకంలో ఎవరు కూడా మరి పని ఇవ్వట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు. మరి ఇంట్లో చూస్తే కనుక మరి ఏ గమోతగా ఉంది, ఇంట్లో తినడానికి తిండి లేదు. మరి చూసినట్లయితే కనుక గమనించినట్లయితే అప్పులు ఇచ్చేటువంటి వారు కూడా చూసినట్లయితే కనుక అప్పులు ఇవ్వకుండా మరి వాళ్ళ డబ్బులు మనం ఇవ్వట్లేదు కాబట్టి అప్పులు కూడా ఇవ్వట్లేదు అని చెప్పేసి మా భార్యకి నేను చెప్పడం జరిగింది.
ఇలా పరిస్థితి చూసినట్టు గమనించిన దేవుని పిల్లారా, తినడానికి తినేదాకా బియ్యం కొనుక్కోవడానికి కూడా ₹1 లేని పరిస్థితి ఉండేది. ఇంట్లో చూసినట్లయితే కానీ ఒకవేళ అన్నం వండుకోవడానికి గ్యాస్ అనేది ఏమాత్రం లేదు, కానీ బొగ్గులైనా సరే చూసినట్లయితే కానీ బొగ్గులు పొయ్యి మీద వండుకోవడానికి సరే బొగ్గులు కొనుక్కోవడానికి డబ్బులు లేక సెకండ్ హ్యాండ్ బొగ్గులు తెచ్చుకొని వాటిని వండుకునే వాళ్ళం. అలా చూసినట్లయితే కనుక ఇంట్లో కానీ కరెంటు పోతే కనుక దీపం వెలిగించుకోవడానికి కనీసం ఒక పావలా కూడా లేని పరిస్థితిలో ఉండి అది క్యాండిల్ కూడా వెలిగించే పరిస్థితి, చీకటిగానే ఆ ఇల్లు ఉంచే పరిస్థితి కలిగి ఉండేది మా జీవితము. అలాంటి పరిస్థితులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉంది. కనీసం క్యాండిల్ కొని కూడా పావలేని జీవితము, ఆఖరికి బియ్యం కొనుక్కోవడానికి కూడా రూపాయలు లేని పరిస్థితి. ఎందుకు ఇలాంటి జీవితం అని ఇక నేను ఏం చేసిన నిర్ణయానికి వచ్చి చనిపోవాలి, ఇంకా ఈ లోకంలో బతికేదానికంటే చనిపోవడం మంచిదని చెప్పే ఉద్దేశంతో నా భార్యను ప్రేరేపింపజేస్తే నా 2 పిల్లలకు చెప్పడం జరిగింది. మేము నలుగురు కూడా చూసినట్లయితే చనిపోవడానికి సిద్ధపడ్డాం. సిద్ధపడినప్పుడు చూసినట్లయితే కనుక మరి కనీసం ఆ చనిపోవడానికి ఎలకల మంది కొనడానికి కనీసం ₹10 లేని పరిస్థితిలో ఉంది. ఆ ₹10 సంపాదించడం ఎలాగా అని చెప్పి ఆలోచన చేసి ఓ రోజు ఏం చేశారంటే కనుక గమనించట్లేదు కనుక చెట్టు దగ్గరికి వెళ్దాము. చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చొని ఎవరైనా వస్తారు, కస్టమర్ వస్తారు. కస్టమర్ వచ్చి చూసినట్లయితే కానీ పని చేయించుకుంటే ఆ ₹10 పట్టుకొని వెళ్ళి ఎలకల మంది కొనుక్కొని అవి తాగి చనిపోతున్న ఉద్దేశంతో వచ్చే రోజున నేను చెట్టు దగ్గరికి వచ్చి ఏం చేశానంటే కనుక చాలా దిగులుగాను, చాలా దుఃఖముగాను, విచారముగా నేను అక్కడ బళ్ళ మీద కూర్చొని గోడ జారిపడి ఆలోచన చేస్తున్నాను. నిద్రతో నా జీవితం ముగిస్తూనే ఉంది. నేను చేసిన తాగుడని భయంకరమైన వ్యసనాన్ని అనవసరంగా నా జీవితం చూసినట్టు సర్వనాశనం చేసుకుని ఉన్నాను. ఆ దినాల్లో చూసినట్టు ₹3-4 లక్షల కేవలం తాగుడికి ఖర్చు పెట్టినట్లుగా నేను చూస్తున్నాను. ఇంత భయంకరమైన పరిస్థితులు తాగుడి బానిసమైన నా జీవితం ఇంకా ఎందుకు అని చెప్పేసి కనీసం భార్య పిల్లలు కూడా ఒక పూట గమనించిన అన్నం తిండి పెట్టలేని పరిస్థితులు ఉన్నదాన్ని ఎంత దౌర్భాగ్య పరిస్థితి నాలో నేను కుమిలిపోతున్నాను కూర్చొని అలాగా. ఆ పరిస్థితుల్లో చెడు దగ్గర కూర్చొని అలా కుమిలిపోతున్న సమయంలో మరి ఎవరన్నా పని చేద్దామని చూసినట్లయితే అప్పుడు నా దగ్గరికి ఎవరు వచ్చారంటే గమనించినట్లయితే నా దగ్గర పని చేసుకుంటే ఒక పాస్టర్ గారు ఆ సమయంలో నా దగ్గర రావడం జరిగింది. అప్పుడు నేను దిగులో కూర్చొని విచారంగా కూర్చొని నా బాధను నేను చూసినట్లయితే కానీ దాన్ని బట్టి అంతగా కృంగిపోతున్న సమయంలో చూసినట్లయితే కనుక అదే పరిస్థితుల్లో ఆ పాస్టర్ గారు వచ్చి నన్ను చూశారు. నన్ను చూసి ఏంటి బాబు అనగా మరి విచారం కూర్చున్నాం ఏంటంటే ఏమీ లేదండి అయ్యగారు అని చెప్పింది. లేచి ఆయన కూర్చోమని చెప్తే అప్పుడు ఆయన ఏం చేస్తే తెలుసా, నన్ను దగ్గర చేర్చుకొని నా పక్కన కూర్చోమని చెప్పేసి ఆయన స్థానం చూపించాడు. ఆయన అప్పుడు పాస్టర్ గారి పక్కన కూర్చున్నప్పుడు అప్పుడు ఆయన నాతో ఒక మాట తెలియపరిచారు. ఏంటి ఆ మాటను చూసినట్లయితే కనుక, బాబు నువ్వు పని బాగా చేస్తావు కానీ నువ్వు తాగే తాగుడి నీ పని లేకుండా చేసింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు అవును నిజమైన చేసింది చాలా పొరపాటు అని చెప్పేసి నేను తలదించుకోవడం జరిగింది. నా పరిస్థితి అంత భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు అప్పుడు ఏం చెప్పాడంటే కనుక నువ్వు మాత్రము ఒక పని చేయి అన్నారు. ఏంటి చెప్పండి అంటే అప్పుడు నా కొత్త నిబంధన గ్రంథము నాకు ఇచ్చి ఏం చేశాడంటే కనుక బాగా నువ్వు చదువు అని చదువుకున్నావు అడిగితే నేను ఎంతో చదివానని చెప్పి అన్నాను. అయితే ఈ బైబిల్ నువ్వు చదువు, దేవుడు వారి జీవితం గొప్ప కార్యం చేస్తాడు, నువ్వు ప్రభుని నమ్ముకో, ప్రభుని నమ్మితే కనుక నీ జీవితాన్ని దేవుడు మార్చి నీ కుటుంబాన్ని దేవుడే పోషించుకుంటాడు, నీకున్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి, ఎవరి దగ్గర నువ్వు సిగ్గిపోయిన అవసరం లేదు, నువ్వు తలెత్తుకొని నీ కుటుంబాన్ని పోషించుకోగలవు అని చెప్పి ఆ దైవజనుడు యేసుక్రీస్తు కూర్చున్న సంగతులు అనేకమైన మాటలు నాకు ఆయన ఆ సమయంలో చెప్పడం జరిగింది. చెప్పినప్పుడు గమనించలేదు ఆయన చెప్పిన మాటలన్నీ కూడా విన్నాను, హృదయలో భద్రపరుచుకున్నాను. అప్పుడు చాలా ఏడ్చాను. ఎందుకంటే కనుక నా జీవితంలో గమనించినట్లయితే ఇంత దుర్భరమైన పరిస్థితి వస్తుంది ఏమాత్రం కూడా అనుకోలేదు. నేను చేసిన తప్పే ఈ తాగుడి బానిస అవడమే ఈ విధంగా నన్ను నాశనం చేసింది. భార్య పిల్లలు కూడా చూసిన పెళ్లి జ్ఞానం కూడా పెట్టలేని పరిస్థితుల్లో జీవితం ఉంది అని చెప్పేసి ఎంతగానో కుమిలిపోతున్నా అప్పుడు ఏడవడం జరిగింది. అప్పుడు దైవజనులు వాదాతి ఏం చేశారంటే కనుక బైబిల్ చదువు బాబు అని చెప్పి చదివి ఏం చేశారంటే చదవమని చెప్పి అన్నప్పుడు అలాగేనండి అన్నాను. మరి యథాప్రకారం వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు బైబిల్ తీసుకొని ఇంటికి వచ్చి అప్పుడు చెప్పాను మా నా భార్య ఎదురు చూస్తుంది, ఎందుకంటే కనుక విషం పట్టుకొని వస్తాడమో తాగి చనిపోదామని చెప్పి ఉద్దేశంతో ఆమె ఎదురు చూస్తున్నప్పుడు అప్పుడు నేను చెప్పాను, అమ్మ ఇదిగో చూసినట్లయితే మరి నేను విషం కొందామని చెప్పి ₹10 కొరకు నేను కొడి దగ్గర కూర్చొని ఉన్నాను. కానీ పాస్టర్ గారు వచ్చారు, వచ్చి నాకు కొన్ని మాటలు చెప్పి బైబిల్ ఇచ్చారు చదవమని చెప్పి అన్నారు. అని చెప్పి అన్నప్పుడు చూసినట్లయితే అప్పుడు ఆమె ఏం చేసిందంటే కనుక బైబిల్ ఏంటి అని అడిగితే కనుక యేసుప్రభుని మనం నమ్ముకుంటే కనుక అప్పుడు మనకు కష్టాలు తీరిపోతాయని, తాగుడు మానేస్తానని, మన కుటుంబం దేవుడే పోషించుకుంటాడని ఆ దేవుడి గురించి చాలా విషయం నాకు తెలియపరిచారు. ఇంకా బైబిల్ చదివితే నీకు చాలా సంగతి తెలియదు బైబిల్ ఇచ్చారు అని చెప్పినప్పుడు అది మనం ఏం చేద్దామని చెప్పి అడగడం జరిగింది ఆమె. అప్పుడు అందరూ మా ప్రభుని నమ్ముకుందామని చెప్పి అనడం జరిగింది. అప్పుడు దానికి అన్నది ఆమె ఏం చెప్పిందంటే ఏ దేవుడైతే మనకి ఏంటంటే మరి మీరు తాగుడు మానేయాలి, మన కుటుంబం బాగుపడాలని చెప్పి అనడం జరిగింది. విగ్రహ సంబంధమైన జీవితంలో మేము జీవించేవాళ్ళం కాబట్టి మరి ఆ ప్రకారం మరి ప్రభుని యేసుక్రీస్తు నమ్మడం వల్ల ఏమైనా అవంతలు ఎదురవుతాయా అని చెప్పి అనుకోలేదు. కానీ వెంటనే ప్రభుని యేసుక్రీస్తు ఏం చేశారని చెప్పిన మాటలను బట్టి
ఈ బైబిల్ ఎప్పుడైతే నేను చదవడం ప్రారంభించానో నా జీవితమే బైబిల్ చదవడం ప్రారంభించిందండి. ఎప్పుడైతే నా జీవితాన్ని బైబిల్ చదువుతుందో అయ్యో నేను చేసిన కార్యాలన్నీ కూడా ఈ బైబిల్ ఉన్నాయేంటని చాలా చూసినట్లయితే కనుక ఆ బైబిల్ చదువుతుంటే నాకు చాలా భయం కలిగి నా ఒళ్ళంతా చెమట పట్టేసి వణికి పుట్టేది. ఎందుకంటే జీవము కలిగిన దేవుడు నాతో మాట్లాడుతుండేవాడు. నేను చేసిన ప్రతి హేయమైన ప్రతి కార్యాన్ని కూడా ఆయన నాకు చూపిస్తూనే ఉండేవాడు. ఆ బైబిల్లో సంగతులన్నీ కూడా గ్రహించిన తర్వాత అప్పుడు నేను నిర్ధారణ చేసుకున్నాను, అయ్యో నేను పాపనై ఉన్నాను, భయంకర పాపస్థితిలో ఉన్నాను, కాబట్టి దేవుడు నాతో మాట్లాడుతున్నారని చెప్పేసి నేను ఎంతగానో చూసినట్లయితే కనుక ఆ బైబిల్ చదివిన దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసి అలా పడిపోవడం జరిగింది. అప్పుడు చూసినట్లయితే కనుక పడిపోయినప్పుడు దేవుడు నన్ను దర్శించి ఏం చేశారంటే కనుక చూసినట్లయితే ఒక సిలువను ఆయన మోసుకుంటూ వెళ్ళటం ఆయన నాకు దర్శనం చూపించారు. ఆయన ఆ దర్శనంలో చూపించినప్పుడు చూసినట్లయితే కనుక ఇదేంటి సిలువను మోసుకుంటూ వెళ్తున్నారని చెప్పి అన్నప్పుడు అలాగే అర్థం నాకు కాలేదు. మళ్ళీ పాస్టర్ గారు వచ్చినప్పుడు అడిగాను, అయ్యా ఇలా యేసుప్రభు సిలువ మీద సిలువ మోసుకుంటూ ఆయన వెళ్తున్నట్టు సందర్భాన్ని నాకు ఆయన చూపించారని అంటే అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే కనుక నీ పాపమునంతా కూడా ఆయన సిలువ మీద ఆయన మోసేను అని చెప్పేసి ఆయన చూపించారు నీకని చెప్పి ఆయన చెప్పడం నేను చాలా సంతోషించాను. అంటే ప్రభు దగ్గరికి వచ్చిందని నా పాపం ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ దేవుడు నన్ను కనికరించి ఇగో నా పాపం నుండి ఆయన మోసారా సిలువ మీద అని చెప్పేసి చాలా సంతోషించి నేను ముందు కొనసాగుతున్న పరిస్థితి. ఆ రీతిగా ప్రభు దగ్గర రావడం జరిగింది. నేను నా భార్య ఇద్దరు పిల్లలు కూడా మరి చూసినట్లయితే కనుక యథాప్పుడు ప్రభు దగ్గరకు వచ్చి చర్చికి వెళ్ళి ఆయన పాలకొల్లు స్థానికున్న జీడియం చర్చికి వెళ్ళి ఆ సంఘాన్ని చూసినట్లయితే సంఘంలోకి వెళ్ళి వాక్యంలో బలపడుతూ తిరుగుతున్న సమయము ఆయన పరిస్థితులు చూసినట్లయితే కనుక సమయంలో గమనించట్లయితే కనుక దేవుడి సందుకు ఎప్పుడైతే వెళ్ళడం ప్రారంభించామో యథాప్రకారం నా పని ఆస్వాదించబడినట్లుగా చూస్తూనే ఉన్నాం. అలాగే ఆస్వాదించబడిన నా జీవితము చూసినట్లయితే కనుక దినదినం కూడా వాక్యంలో ఎదుగుతూనే ఉన్నాము. ఆ తర్వాత చూసినట్లయితే పాలకొల్లు ప్రాంతంలోనే కొన్ని స్థలాలకు రాత్రి సమయంలో వెళ్ళి దేవుని యొక్క వాక్యము అందిస్తుండేవాడిని. అలాగే దేవుని సన్నిధిలో పరిస్థితుల్లో పాలుభగొట్టుకుంటూ నా జీవితం కొనసాగించేవాడిని. ఆ క్రమేపు చూసినట్లయితే కనుక దేవుళ్ళో బాగెదిన తర్వాత మరి నా పాపను పరిణామం చేసిన దేవుని సన్నిధిలో నేను నా భార్య కలిసి బాప్తిసాలు తీసుకొని సంఘానికి కట్టుబడి ఉండే సంఘంలో అనేక విధాలుగా మరి పాలు పంచుకుంటూ ముందు కొనసాగుతున్న సమయము ఉదయం చూసినట్లయితే కనుక దేవుడిని ప్రేరేపణ చేసి గమనించినట్లయితే కనుక ఇదిగో రాజమేనిపట్నం చూపించి రాజమేనిపట్నానికి ఆయన వెళ్ళమని మరి తెలియపరిచినప్పుడు రావడానికి నేను నిర్ణయం చేసుకొని రాజమేనిపట్నం 1999 సంవత్సరము 16వ తారీఖున మరి రాజమేనిపట్నం రావడం జరిగింది. రాజమేనిపట్నంలో దేవుడు చూపించిన తుమ్మల ప్రాంతంలో పరిసర ప్రారంభించి ముందు కొనసాగుతున్నప్పుడు దేవుని కృపను బట్టి చూసినట్లయితే కనుక ఇక 15 సంవత్సరాల నుంచి అక్కడ తుమ్మలలో పరిసర ప్రారంభించి ముందు కొనసాగుతున్నాం. కానీ ఆ 15 సంవత్సరాలు అనేకమైన వారు ఇంచుమించు చూసి మేము ఒక్క కుటుంబం రాజమండ్రి రావడం జరిగింది, కానీ మాకు 100 కుటుంబాలు దేవుడు మాకు ఇచ్చారు. ఆ సంఘంలో అనేక మందికి చూసినట్లయితే కనుక ఎన్నో అద్భుతమైన కార్యాలు, ఎన్నో కానీ మేలులు, ఎన్నో ఉపకారాలు దేవుడు చేశాడు. ఎంతోమంది చనిపోతున్న వాడిని ఎయిడ్స్ సంబంధించిన వాళ్ళు కూడా దేవుడు బతికించాడు. అలా కాలు పడిపోయినటువంటి ఆ నోరు పడిపోయిన చిన్న బిడ్డను దేవుడు బతికించి వారికి స్వస్థత ఇచ్చాడు. అలాగే కాలుకి చూసిన ఎముక మార్పిడి చేయబడి పరిస్థితులు ఉన్నటువంటి ₹1,50,000 ఖరీదైనటువంటి ఆపరేషన్ లేకుండా దేవుడు ఆ బిడ్డను స్వస్థపరిచాడు. ఇలాగ అనేక విధాలు చూసినట్లయితే కనుక పిల్లలు లేనటువంటి వారికి పిల్లలు కూడా దేవుడు ఇలా 15 సంవత్సరంలో దేవుడు అనేక అద్భుతమైన కార్యాలు చేశారు. తర్వాత చూస్తే గత సంవత్సరం చూసినట్లయితే దేవుడి సన్నిధిలో మరి 40 రోజులు ఉపవాసమని ప్రార్థన చేసి ప్రభువా నా జీవితం చూసినట్లయితే కనుక నాతోటి ముగిస్తుంది కానీ ముందుకు వెళ్ళే అవకాశం లేదు, నన్ను ఎలా కోరుకుంటావు ప్రభు నీ సన్నిధిలో నన్ను వాడుకొని నేను దేవుడి సన్నిధిలో నేను ప్రార్థన చేయడం ప్రారంభించాం. కటిక ఉపవాసం ఉండి 100 రోజులు కూడా 2 సార్లు కటిక ఉపవాసం ఉండి దేవుడి సన్నిధి ప్రార్థించినప్పుడు ఈ టీవీ పరిసరకు దేవుడు ద్వారం తెరిచి ఇవాళ టీవీలో వాకింగ్ చెప్పమని దేవుడు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని బట్టి నిజంగా గమనించిన దేవుని పిల్లారా ఒక్క ₹10 ఉంటే కనుక మా కుటుంబం అంతా చనిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఈ రోజు చూసినట్లయితే కానీ టీవీలో వాకింగ్ చెప్పడానికి మరి దేవుడు సహాయం చేస్తే నిజంగా నా వంటి దుర్భర పరిస్థితులు ఉండే వాడిని దేవుడు నిజంగా ఆదుకొని వాడుకునే వాడు ఉన్నాడని నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. నాలాంటి పరిస్థితులు ఉన్న వారు ఎంతోమంది చూసినట్లయితే ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాడిని కూడా చూస్తున్నాం. ఇది నా చూసినట్లయితే కనుక రాజమండ్రి ప్రాంతంలో మరి తుమ్మల ప్రాంతంలో గమనించినట్లయితే కనుక యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఇప్పుడు ఏసీ మందిరంగా దేవుడు చేయబోతూనే ఉన్నాడు. మాకు ఇంచుమించు చూసినట్లయితే 100 కుటుంబాలను మాకు ఇచ్చారు. అలా చూసినట్లయితే అక్కడ గమనించి మా పెద్ద కుమారుడు ఒక పాస్టర్గా అలాగే చూసి దేవునికి సేవ చేస్తూ ముందు కొనసాగుతున్న చిన్న కుమారుడు దేవుడి సన్నిధిలో పాటలు పాడుతూ మా కుటుంబం అంతా కూడా మా కోడలిద్దరు కానీ మా మనవరాలు కానీ మా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఉండి ఎంతగానో దేవుడిని మహిమ పరిస్థితి కలిగింది. కాబట్టి ఈ యొక్క టీవీ పరిస్థితులు కూడా దేవుడు ఎంతగానో కృపను చూపించి సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి దేవుడు 2వ సంవత్సరం ప్రవేశింపజేశాడు. కాబట్టి నా సాక్ష్యాన్ని కొద్ది మాటలు మాత్రం మీకు తెలియపరచడం జరిగింది. నా సాక్ష్యం పూర్తిగా మీరు వినాలని
చేయాలనుకుంటే ఎవరైనా సరే మీ సంఘంలో కానీ సభల్లో కానీ ఏ విధమైన కూడికలైనా సరే మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక నన్ను సంప్రదించండి. నా సెల్ నెంబరు ఎలాగో మీకు టీవీలో చూపిస్తానున్నాం. కాబట్టి నన్ను సంప్రదించినట్లయితే నాకు ₹1 కూడా కానుక ఇవ్వక్కర్లేదు, ఛార్జీలు కూడా ఇవ్వనవసరం లేదు. నేను వస్తాను, వచ్చి మీ యొక్క సంఘంలో కానీ సభలో కానీ ఎక్కడైనా సాక్ష్యం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఏదైనా కానుక ఇవ్వాలి మాత్రం ఉద్దేశం మాత్రం ఎంత మాత్రం లేకుండా నన్ను మాత్రం మీరు ఆహ్వానించండి. ఆహ్వానించిన సాక్ష్యానికి పరిపూర్ణంగా వినడానికి మాత్రం మీరు సహకరించాలని ప్రభువుపేట మీ అందరూ కూడా నేను తెలియపరుస్తున్నాం. చాలా ఉంది సాక్ష్యం ఇంకాను, కానీ సమయం లేదు కాబట్టి కొద్ది మాటలు మాత్రమే మీకు తెలియపరిచే. పరిపూర్ణంగా సాక్ష్యం విన్నట్లయితే కనుక అనేకమైన కుటుంబాలు ఆశీర్వదించబడినట్లుగా అనేకమైన స్థలాలకు దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. చాలా స్థలాలకు వెళ్ళి నేను వాక్యం కూడా పంచుకుంటున్నప్పుడు ఎంతో మంది చూసినట్లయితే కనుక వాళ్ళు ఆశీర్వదించబడినట్లుగా, ఎంతో మంది చూసిన ఎన్నో కుటుంబాలు, ఎన్నో జీవితాలు ఆశీర్వదించబడిన, సంఘాలు ఆశీర్వదించబడినట్లుగా నేను చూస్తున్నాను. కాబట్టి మరి మీరు కూడా అటువంటి ఆశీర్వాదం పొందుకోవాలనుకుంటే నా యొక్క సాక్ష్యాన్ని సజీవమైన సాక్ష్యం యథార్థముగా దేవుడు నా బతుకుని మాత్రం వేసే నిమిత్తం అనేక స్థలాలకు వెళ్ళి సాక్ష్యం చెప్పాలని ఆశకి ఉన్నాను. కాబట్టి మీరు ఏం చేస్తారంటే కనుక మరి ఏదైనా కానుక ఇవ్వాలని ఆలోచన చేయకుండా నన్ను పిలవండి, మీరు వాడుకుంటే అనేది మరి ఖచ్చితంగా నేను వస్తాను. ఏ సమయమైనా సరే, ఎలాంటి సమయమైనా సరే, అర్ధరాత్రి అయినా సరే, ఎలాంటి పరిస్థితులు అయినా సరే, ఎంత దూరమైనా సరే గమనించట్లేదు, నేను ఖచ్చితంగా వచ్చి మీ యొక్క చూసిన మీ సాక్ష్యాన్ని నేను వినిపిస్తాను. కాబట్టి మీరు ఈరోజు విన్న సాక్ష్యాన్ని బట్టి ఇదే అనుకుంటారని ఇంకా చాలా ప్రాముఖ్యమైన దేవుని సేవలు ఎలా నడిపించబడ్డానో, పరిపూర్ణంగా దేవుడు నన్ను ఎలాగ మార్చారో, అలాగే దేవుడి యొక్క కృపతో నన్ను ఎలాగా ఆయన తన సుఖీమ సంపాదించుకొని చెత్త జనంగా ఏర్పాటు చేసుకొని నా తర్వాత ఎవరు రక్షించబడి మాకు కుటుంబంలో ముందుకు వచ్చారో చాలా ఎక్కువ సాక్ష్యం ఉంది. కాబట్టి అన్ని కూడా మీకు తెలియపరచని ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి మీరు పిలవండి, పిలిచి మీరు వస్తే ₹1 కూడా నాకు మరి కానుక అవసరం లేదు. ఈ దేవుడి పరిచర్యాన్ని ఊరినే నా బతుకుని మాత్రం యేసుక్రీస్తుకి ఏదో పరిపూర్ణ నేను సమర్పించి ముందుకు వస్తున్న సాక్ష్యం తెలియపడతాను. కాబట్టి మీరే ఇంతవరకు చెప్పిన సాక్ష్యాన్ని బట్టి ఎంతగానో దేవుడిని మహిమపడుతూ దేవుడి సాక్ష్యాన్ని దీవించను కాక. ఆమేన్. ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వశక్తి సంపన్నుడా, యేసయ్యా మీకు వేలాది స్తోత్రాలు అడిగినా సాక్ష్యాన్ని కొద్ది నిమిషాలు మాత్రం తెలియపరచడం జరిగిందయ్యా. పరిపూర్ణంగా తండ్రి వారు తెలియపరచడానికి ప్రభువా సమయం లేదు కాబట్టి నాయన నీ చిత్తమైతే ఎవరైనా పిలిస్తే ప్రభువా వారి సంఘాలకు వెళ్ళి వారు పరిపూర్ణంగా సాక్ష్యం చెప్పడానికి తగిన రీతిగా నాకు సహాయం చేయమని తండ్రి ప్రార్థిస్తున్నాము. అనేకమైన కుటుంబాలు తండ్రి రక్షించబడాలి, అనేకమైన భర్తలు మారాలి, పిల్లలు మారాలి ప్రభా. అనేక మంది నా వల్ల దుర్వ్యసన బానిసైపోయిన వారు విడుదల పొందాలి ప్రభా. కాబట్టి సర్వలోకానికి వెళ్ళాలి, సువార్తను ప్రకటించి సర్వలోకానికి వెళ్ళాలి, భూతిగా సాక్ష్యం నిలబడాలి అదని ఆశిస్తున్నాం. కాబట్టి తను విన్న మాటలైనా సరే బట్టి అయినా కొన్ని కుటుంబాలను ఆదరించబడడానికి, బలపరచబడడానికి తగిన సహాయం చేసి మీరే మహిమ పొందమని చిత్తమైతే వారి యొక్క తండ్రి స్వస్థలాలకు వెళ్ళి ప్రభు సాక్ష్యం చెప్పడానికి నన్ను సిద్ధపరచమని, సమస్త అధికారం కూడా దుర్గాపురం అర్పిస్తామని మరి అంగీకరించమని యేసు ప్రభు పేడ ప్రార్థించి వేడుకొస్తున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దీవెనలు ఏర్పాటు చేస్తున్న దౌలబడి దర్శనం ఆధ్యాత్మిక టీవీ గారికి చూస్తున్న ప్రతి కుటుంబాన్ని సదాకాలంతో నడిపించను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. దేవుడి మంది దీవించను గాక. ఆమేన్. దౌలవరుడు దర్శనం అనే ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనములు తెలియపడుతున్నాం. ఇంతవరకు మీరు వినే వాక్యము మీ జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే కనుక మీ యొక్క ప్రార్థన అవసరాలు నాకు తెలియపరచండి. అనుదినం కూడా మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. మీకు 3 విధాలుగా ప్రార్థన చేయడానికి మరి ఒక తరుణాన్ని మీకు చూపిస్తూనే ఉన్నాం. ఒకరు చూసినట్లయితే కనుక లెటర్స్ ద్వారా మాకు ప్రార్థన చేయాలి మీరు కోరినట్లయితే మేము ప్రార్థన చేస్తాము. రెండోది చూసినట్లయితే కనుక ఫోన్ ద్వారా కానీ ప్రార్థన కోరినట్లయితే మీకు మళ్ళీ ఫోన్ ద్వారా ప్రార్థన చేయడం జరుగుతుంది. మూడో చూసినట్లయితే కనుక వ్యక్తిగతముగా మీ ఇంటికి వచ్చి మీ గృహాన్ని దర్శించి మీ కొరకు మీ ప్రత్యేక ప్రార్థన చేయడం జరుగుతుంది. మీకు ఈ 3 విధాలుగా ప్రార్థన సాయం కోరి మీరు పొందుకోవచ్చు. మీరు వ్యక్తిగతం మీ ఇంటికి రమ్మంటే మేము వస్తాము. వచ్చి మీ గురించి మేము ప్రత్యేకంగా మీ ఉపవాసం మీ కొరకు మేము ప్రార్థన చేస్తాము. దేవుడు అలాగే అద్భుతమైన కానీ ఎన్నో కార్యాలు చేసినట్లుగా చాలామంది కూడా వ్యక్తిగతంగా ఎక్కువ ప్రార్థన కోరుతూ అయ్యా మా గృహానికి మీరు రండి, వచ్చి మా గురించి మీరు ప్రార్థన చేయాలి అని చెప్పి చాలామంది కూడా చూసినట్లయితే కనుక వారు గృహాన్ని మరి దర్శించి ప్రార్థన చేయమని అనేక మంది కోరారు. అలాగే వారు అనేక అద్భుతమైన మేలు వాళ్ళు పొందుకొని ఉన్నారు. మీరు కూడా అటువంటి గొప్ప ధన్యతను మీరు సంపాదించుకోండి. ఈ యొక్క దౌలవరి దర్శనం ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంలో ఆర్థిక సహాయం చేయాలని ఆశించినప్పుడు మీరు వెంటనే నన్ను సంప్రదించండి. మీరు ఎవరైతే ఆర్థిక సహాయం చేసి ఉన్నారో మీకు మీరు చూసినట్లయితే దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మీ గృహానికి తీసుకుని వచ్చి మేము ఇవ్వడం జరుగుతుంది. ఆర్థిక సహాయం ద్వారా ఈ టీవీ యొక్క పరిచర్యను ఆశీర్వాదం మార్చినట్లయితే ఆ ఆశీర్వాదం మీకు కూడా వస్తుంది. మీరు ఏది సువార్త ప్రకటించలేదు కానీ
సువార్త మరి అనేకులను విలువింపజేయడానికి మీ వంతు సహాయం కూడా మీరు చేసినట్లయితే ఆ ఆత్మలు ఎన్ని ఆత్మలు అయితే బలపరచబడ్డాయో, ఎన్ని ఆత్మలు రక్షించబడ్డాయో ఆ ఆశీర్వాదం అంతా కూడా మీకే దేవుడు అనుగ్రహిస్తారు. అటు కృపతో మీరు ఉండేలాగా దేవుడు మీ సహాయం చేయను గాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా అడ్రస్ రెవరెండ్ తేడా రఘు, యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, సాంసూరపేట 3వ వీధి, తుమ్మలావ, రాజమండ్రి. మా సెల్ నంబర్ 8019214735 మరియు 8142599827.